ఇక ప్రస్తుతం ముసారాబాద్ వంతెనపై నుంచి కూడా వరద తీవ్రంగా ప్రవహిస్తోంది. రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి సమీపంలోని పెట్రోల్ బంక్ కూడా నీటి మునిగిపోయి వాహనాలు వరదలో చిక్కుపోయాయి. మొత్తంగా మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా జల దిగ్బంధంలో ఉంది. ఇక అటు నయాపూల్ దగ్గర మా ప్రతినిధి మణికంఠ ఉన్నారు వివరాలు అందించడానికి. మణికంఠ, ఎస్ విజయ్ చంద్రిక, గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగరం అతలాకుతలమవుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పూర్తిగా ప్రదేశాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రస్తుతం నయాపూల్ బ్రిడ్జ్ వద్ద అయితే ఉన్నాం. చూసుకోవచ్చు ఏ స్థాయిలో నీటి ప్రవాహం ఉందో పూర్తిగా ఇక్కడ పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. నయాపూల్ ఓల్డ్ బ్రిడ్జిని చూసుకోవచ్చు. నీటి మట్టం పూర్తి స్థాయిలో పెద్ద స్థాయిలో పెరిగి చాలా ఉధృతంగా మూసీ నది అయితే ప్రవహిస్తూ ఉంది. మరోవైపు పురాణపూల్ వద్ద శివాల ఘాట్ శివాలయంలో సుమారుగా 4 భక్తులు అయితే ఆలయంలోనే చిక్కుకున్నారు. ప్రస్తుతం వాళ్ళని రక్షించేందుకు హైడ్రా సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే రెస్క్యూ ఆపరేషన్కు ఈ మూసీ నది ఉధృతి చాలా ఎక్కువగా ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఇబ్బందిగా మారింది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ హైడ్రా సిబ్బంది నిలిపివేశారు. ప్రస్తుతం ఆలయంలో చిక్కుకున్న 4కి తాళ్ల సహాయంతో ఆహారాన్ని అయితే అందిస్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న ఈ భారీ వర్షాలకు జంట జలాశయాలైన హిమాయత్ సాగర్తో పాటు ఉస్మాన్ సాగర్లో నిన్న ఒక్కసారిగా అంటే సుమారు సాయంత్రం 13,000 క్యూసెక్కుల నీటిని దిగువకు అయితే విడుదల చేశారు. అయితే ఎగువ ప్రాంతంలో వికారాబాద్ కావచ్చు, అలాగే అనంతగిరి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వాటి కారణంగా ఈ జంట జలాశయాలకు పూర్తి స్థాయిలో నీటి ప్రవాహం పెరిగింది. నిన్న అకస్మాత్తుగా 8 గంటలకు ఆ ప్రాంతంలో సుమారుగా 35,000 క్యూసెక్కుల నీటిని అయితే కిందకు వదిలారు ఒక్కసారిగా. దీంతో ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న కాలనీలతో పాటు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బ్రిడ్జిలు కూడా పూర్తిగా నీటిలో దిగ్బంధమయ్యాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది అలాగే ఎస్డీఆర్ఎఫ్ దీంతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్గా ఉన్నారు. ఇప్పటికే ఏవైతే నీటిలో జలమయమయ్యాయో కాలనీల్లో ఉన్న ప్రజలను ఇప్పటికే పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. మరోవైపు ఈ వర్షం రేపు కూడా మరో 2 రోజుల పాటు ఉండబోతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం తెలంగాణలో 17 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వికారాబాద్, హైదరాబాద్కి ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది. రాగల కొద్ది గంటల్లో 3-4 గంటల్లో భారీ వర్షాలు ఉంటాయంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పురాణపూల్ బ్రిడ్జ్ వద్ద కూడా భారీ మొత్తంలో నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. అటువైపుగా ఎవరిని వెళ్లకుండా ఇప్పటికే హైడ్రా సిబ్బంది అలాగే పోలీస్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంటే 1908వ సంవత్సరంలో హైదరాబాద్ నగరానికి 30 సంవత్సరాల క్రితం భారీ వరద అయితే వచ్చి చేరింది. ఆ సమయంలో సుమారు 17,000 మంది వరకు చనిపోయారు. అలాగే 20,000 మంది వరకు సుమారుగా 20,000 ఇల్లు వరకు సుమారుగా ఈ వరదల్లో కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అదే సిచ్యువేషన్ మళ్ళీ ఉందని తెలుస్తుంది. 30 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద మొత్తంలో వరద వచ్చినట్లు అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పూర్తిగా అలర్ట్ అయ్యారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అలాగే హైడ్రా సిబ్బంది, వీటితో పాటుగా ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. ఆ మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలను ప్రస్తుతం అప్రమత్తం చేశారు. సహాయక చర్యలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అధికారులంతా కూడా చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. విజయ్ చంద్రిక. ఓకే మణికంఠ, థ్యాంక్ యూ.